కనుల వైకుంఠంగా సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో కొలువైన శ్రీ సుంకరబారి సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కోరుమిల్లి గ్రామం నుండి వేలాదిగా భక్తులు తరలిరాగా అమ్మవారిని గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. ఆలయం వద్ద పంబల వారు జానపద గేయాలతో ఆలపించిన అమ్మవారి చరిత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా మంగళవారం మాంసాహారం కూరలతో అన్నదాన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రధాన రహదారి వెంబడి చేసిన విద్యుత్ దీపాల అలంకరణ చూపరులకు కళ్ళు మిరుగొట్లు గొలిపాయి. రేపు బుధవారం సత్తమ్మ తల్లిని ఆలయం వద్ద పద్మం వేసి ఎన్నో తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉత్సవాలు ముగిస్తారు. అంగర పోలీసులు జాతర మహోత్సవాల సందర్భంగా ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. అలాగే వారం చేసే వాళ్ళకండి మాల్చం గుడి రోడ్లు పెట్టారండి. వారం చేసే భక్తులకి మాల్చం గుడి తల్లి రోడ్లు ప్రతి ఒక్కరు రావాలి. కోరుకుంటూ కౌంటర్ దగ్గర చూసుకుంటారండి. ప్లేట్లో మళ్ళీ కావాలంటే మళ్ళీ వేయండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేయండి. అంతేగాని వేస్ట్ చేయొద్దు. వాటర్ ప్యాకెట్లతో చేతులు కడుగుతుంది. చేతులు కడగడం అనుకుంటున్న కార్యక్రమం మొత్తానికి 50 కేజీల చికెన్ మసాలా వస్తున్నారు. వారి వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య ఆయురారోగ్య భాగ్యాలు రాత్రి ఉంది ఎల్లు వాళ్ళు అలాగే ఈ అనుసంధాన కార్యక్రమం 50 కేజీలు చికెన్ సప్లై చేసిన వారు శ్రీ చిట్టి వినాయక నర్సరీ వారు, గంధం శ్రీలు గారు, తండ్రి తాతయ్య గారు, చుంకర ధర్మరాజు గారు.